15 ఏళ్ల క్రితమై ప్రారంభమైన చిన్న ఫ్లైఓవర్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ముచ్చటగా 3 ప్రభుత్వాలు మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉంది. అయితే గుంటూరు ఎంపీగా పెమ్మసాని ఎన్నికైన తర్వాత బ్రిడ్జ్ పనులు ఊపందుకున్నాయి. ఈసారైనా తమ బాధలు తీరుతాయని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఫ్లైఓవర్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. గుంటూరు వాసుల 15 ఏళ్ల కళ నందివెలుక బ్రిడ్జ్. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గుంటూరులో ట్రాఫిక్ సమస్యలు సగం తీరినట్లే. ఈ మార్గంలో వెళ్లాలంటే స్థానికులకు నరకమే. అదే వర్షాకాలమైతే ఈ బాధలు వర్ణనాతీతం. గుంటూరు బస్టాండ్ నుండి మొదలయ్యే రోడ్డు మార్గంలో గుంటూరు తెనాలి రైల్వే లైన్ వస్తుంది. తరచూ గేటు పట్టంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి. దీంతో 2009 కాంగ్రెస్ ప్రభుత్వంలో నందివెలుగు రోడ్డులోని రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 70 కోట్ల అంచనాతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కానీ పనులు మొదలు కాలేదు. తర్వాత రాష్ట్ర విభజన జరగటంతో పనులు పట్టాలెక్కలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. 2017లో ఈ బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టారు. 2 ఏళ్ల పాటు అడపాదడపా పనులు చేపట్టారు. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న పిల్లర్స్ నిర్మాణం పూర్తయింది. రెండు 2019లో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. స్థానికులు వైసీపీ ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా లాభం లేకుండా పోయింది. కరోనా పేరు చెప్పి బ్రిడ్జి నిర్మాణ పనులను పక్కన పడేసింది జగన్ సర్కార్. మళ్లీ కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత ప్రాజెక్టులో చలనం వచ్చింది. అందులోనూ గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పట్టాలెక్కింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కేంద్రమే ఇచ్చేలా పెమ్మసాని ఒప్పించారు. అదనంగా 30 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి తీసుకురాగలిగారు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే నందివెలుగు వంతెన పూర్తి కాలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే గుంటూరు తెనాలి మధ్యలో ఉన్న అనేక గ్రామాల ప్రజల రాకపోకలకు అనువుగా ఉంటుందని చెప్పారు. ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేస్తా ఉన్నప్పుడు నజీర్ గారు గాని జనసేన నాయకులు గాని అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఫోటోలు దిగాం. ఆ రోజున ఈ బ్రిడ్జ్ ఇట్లా ఆగిపోయిందని. ఎలక్షన్ అయిన తర్వాత నిరంతరం నేను శనివారం ఆదివారం వచ్చినప్పుడల్లా కూడా నజీర్ గారు కానీ నాయకులు కానీ అందరూ ఈ బ్రిడ్జ్ గురించి ఫాలో అప్ చేసేవాళ్ళు. కాబట్టి మొట్టమొదటిగా మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది మీ ఎమ్మెల్యేకి, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు. సరే, ఈ బ్రిడ్జిని ఎలా కట్టాలని చెప్పి విషయంలోకి వెళ్తే ఒకసారి బ్యాక్ వెళ్తే ఆ రోజున 31 కోట్ల రూపాయలతోటి 2014లో అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసేది 31 కోట్లు. ఇందులో 13 కోట్లు సెంట్రల్ శాంక్షన్, 18 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అయితే 13 కోట్లు సెంట్రల్ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చారు. స్టేట్ లో ఇవ్వాల్సిన 18 కోట్లలో 10 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పే చేసింది. ఇంకా 8 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 8 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు కనుక ఇచ్చుంటే మిగిలిన బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేది. ఆ రోజున గవర్నమెంట్ మారిపోయింది. అయితే 2014లో బ్రిడ్జ్ శాంక్షన్ అయినా కూడా పని మొదలవ్వటానికి 2017 పట్టింది. అంటే ఒక బ్రిడ్జి శాంక్షన్ అయిన తర్వాత పని మొదలవ్వాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి. అంటే మన దేశంలో ఈ బ్రిడ్జే కాదు, ఏ బ్రిడ్జ్ అయినా కూడా అదే పరిస్థితి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. నేను అన్ని తెలుసుకున్నా గత సంవత్సరంలో ఎందుకు ఇట్లా జరుగుతుందని. ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వంలో స్టార్ట్ చేస్తేనే 2 సంవత్సరాల్లో స్టేజ్కి వచ్చి ఆగిపోయింది.
ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు గత 5 సంవత్సరాల్లో దీని గురించి పట్టించుకున్నటువంటి నాయకులు ఇక్కడ ఎవ్వరూ లేరు. మరి ఇక్కడ అయోధ్య రామిరెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, బాగా డబ్బు ఉంది, ఢిల్లీలో పలుకుబడి ఉంది. అయినా కూడా ఈ ప్రాంతం మీద అంతగా ఎందుకు మరి ఆయన ఆలోచించలేకపోయారు. ఏదేమైనప్పటికీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బోర్డుకి వెళ్ళి, సార్ మొట్టమొదటిగా మనం ఈ ప్రాజెక్టును ఏది చేయాలన్నా కూడా 10 కోట్ల రూపాయలు పాత కాంట్రాక్టర్కి ఇస్తే తప్పించి అసలు మనం వర్క్ స్టార్ట్ చేయలేము, ఎందుకంటే అతను అడ్డుపడతాడు, కోర్టులో కేసు వేస్తారు కొత్తగా ఇది చేయాలంటే. అంటే మీ స్టేట్ దగ్గర 10 కోట్ల రూపాయలు కూడా డబ్బు లేదా అని అడిగారు. 10 కోట్లు కూడా లేవు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా స్టేట్ దగ్గర 10 కోట్ల రూపాయలు కూడా మేము ఇవ్వలేమని మీ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రాసి తీసుకురమ్మన్నారు మొట్టమొదటిగా. జనరల్ గా ఏ ప్రభుత్వం కూడా అలాంటి లెటర్లు రాయలేదు కూడా, 10 కోట్లు లేవని చెప్పలేము. అయినప్పటికీ కూడా R&B అధికారుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మనసు చంపుకోనైనా సరే లెటర్ రాసాం మొట్టమొదటిగా. లెటర్ రాసిన తర్వాత రెండోది, రైల్వే బోర్డులో ఇటువంటి సిస్టమే లేదు. అంటే స్టేట్ సెంట్రల్ 50-50 అనుకొని ఒక బ్రిడ్జి స్టార్ట్ అయిన తర్వాత బ్రిడ్జి కట్టడానికి డబ్బులు లేవని చెప్పి ఆగిపోతే మిగిలిన డబ్బు రైల్వే వాళ్ళు చేసే మెకానిజమే లేదంట వాళ్ళ దగ్గర. మరి మెకానిజం లేకపోతే ఎలా? మినిస్టర్ల దగ్గర కూర్చొని, సార్ ప్రతిదీ కూడా ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది, మా దరిద్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది, దయచేసి ఇది చేయకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఉంది, ఈ ప్రాంతంలో ఫోటోలన్నీ తీసాం, ఇక్కడ అన్ని పిచ్చి మొక్కలు మెరిగి ఒక పొలం లాగా తయారైంది, ఫోటోలన్నీ తీపిచ్చి, సార్ ఇది గుంటూరు నడిబొడ్డున మొక్కలు మెలిచి ఈ విధంగా ఉంటే మీరు ఇక్కడ సెంటర్లో మీరున్నారు, మీకు చెడ్డ పేరు వస్తుంది, మేము వచ్చాం మాకు చెడ్డ పేరు వస్తుంది, ఎంతో కొంత మీరు పెద్ద మనసుతోటి కొద్ది గొప్ప ఎక్సెప్షన్స్ తీసుకొని ఇది చేస్తే అవుతుంది అంటే వాళ్ళు సహకరించి ముందు 10 కోట్లు వాళ్ళకి పాత బిల్లులు పే చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా దీని ఎస్టిమేట్స్ ఇంజనీర్లు అందరూ కూర్చొని ఎస్టిమేట్స్ వేస్తే ఇప్పుడు మళ్ళీ 36.9 కోట్లు అంటే 37 కోట్ల రూపాయలు ఫ్రెష్ గా అయింది. ఆ రోజు ఆ 10 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ అయిపోయేది, ఇబ్బంది ఉండేది కాదు. మళ్ళీ ఈ రోజు 40 కోట్లు, దాదాపు 37 కోట్ల రూపాయలు ఫ్రెష్ గా డబ్బులు పెట్టి ఈ రోజున ఇలాంటి చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జిని ఎట్టి పరిస్థితుల్లో 8 నుంచి 12 నెలల లోపు కంప్లీట్ చేసి ఈ ఈస్ట్ ప్రాంతానికి అంకితం చేస్తాం. వంతెన నిర్మాణంలో జరుగుతున్న పురోగతిపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ పట్టుదల వల్లే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఏడాదిలోగా అందుబాటులోకి వస్తే అంతకన్నా ఆనందం ఏముంటుందని అంటున్నారు స్థానికులు. ఈరోజు గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు ఫ్లైఓవర్, నందివెలుగు బ్రిడ్జి సుమారుగా 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 50% పనులు పూర్తి చేయగా 19-24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టిన దాఖలాలు లేవు. అలాగే మళ్ళీ తిరిగి 2019-24 తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం వెంటనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే లోకేష్ బాబు, అలాగే మా సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు చొరవ తీసుకొని సుమారుగా 1,00,000 మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. రైలు గేటు పడి తమ స్కూళ్ళకి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్థానిక ప్రజలు చెప్పడంతో ఆయన చొరవ తీసుకొని వెంటనే ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయించారు. అలాగే ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. 2014లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన మనీ వాటల్ దగ్గర బ్రిడ్జి కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే రన్నింగ్ అవుతున్నప్పుడు ఉండగా వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జిని ఆపేసి మరి నడకదారి వాహన మిత్రులకు అందరికీ చాలా ఇబ్బందికరం అయిపోయింది. రహదారులన్నీ బంద్ అయిపోయినాయి. గేటు పడితే 30 గంట ఈ వెళ్ళే ట్రైన్లు మొత్తం ఆగిపోతున్నాయి. ఈ ట్రైన్ల వల్ల ఇబ్బందులకి మాకు బైకులోళ్ళకి కానీ కారులోళ్ళకి చాలా గంట, అరగంట, 30 గంట టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నజీర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ బ్రిడ్జిని పరిశీలించి చాలా స్టార్ట్ చేద్దాం, ఈ జనాలు ఇబ్బంది పడుతున్నారు
అని ముందుకొచ్చి వాళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఉండి ఈ బ్రిడ్జిని స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ చాలా తొందరగా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ అయిపోగానే ప్రజలందరికీ కూడా ఈ బ్రిడ్జి ఇబ్బందులు లేకుండా మరి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మేము జై చెబుతున్నామని చెప్పి కోరుకుంటున్నాం. నజీర్ గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి. నందివెలుగు రోడ్డు బ్రిడ్జి 2014 నుంచి 2019లో స్టార్ట్ చేశారు. 50% పూర్తి చేసింది టీడీపీ గవర్నమెంట్. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఒక డిగ్గు కానీ ఏది పనిచేయలేదు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెమ్మసాని గారు చొరవ తీసుకొని త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇంకా 1 ఇయర్లో ఇది పూర్తిగా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరఫున మేము కోరుకుంటున్నాం. ఎన్నికల సమయంలో గుంటూరు ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటి నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం. ప్రస్తుతం పనులు జరుగుతున్న వేగం చూస్తే అందుబాటులోకి రావడానికి ఎంతో సమయం పట్టదని అనిపిస్తోంది. ప్రజలతో మంచి ప్రభుత్వం అనిపించుకుంటున్న కూటమి సర్కార్కి అంతకన్నా ఏం కావాలి? గుంటూరు నగరంలో ఉన్నటువంటి నందివెలుగు బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అయితే గతంలో 2009లో ఈ బ్రిడ్జి ఆమోదం తెలిపారు. అయితే 2019 నుంచి 2014 వరకు కూడా ఎటువంటి పనులు అయితే నిర్వహించలేదు. అయితే టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు నందివెలుగు బ్రిడ్జికి సంబంధించినటువంటి ఆ పనులు అయితే ముమ్మరంగా చేశారు. అయితే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఏదైతే 2014, 2019 వరకు అయితే పనులు అయితే నిర్వహించారు. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. 2019 నుంచి కూడా కనీసం ఇక్కడ రోడ్లు వేయటానికి కానీ బ్రిడ్జి పనులు నిర్వహించడానికి కానీ ఎలాంటి మక్కువ చూపకుండా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి దీన్ని కదిలించకూడదంటూ కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ఇటు నందివెలుగు బ్రిడ్జికి సంబంధించినటువంటి ఆ పనులు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రారంభించలేదు. అయితే ఇటు 1 టౌన్ నుంచి ఇటు నందివెలుగు వెళ్లాలంటే చాలా కష్టతరంగా మారిపోయినటువంటి స్థానికులు అభ్యర్థన మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటు మళ్ళీ నందివెలుగు బ్రిడ్జికి సంబంధించినటువంటి డిపిఆర్లు సిద్ధం చేసి అప్పుడు ఉన్నటువంటి వ్యయానికి ఇప్పుడున్నటువంటి వ్యయానికి వ్యత్యాసం రావడంతో మరలా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటు అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించి అసలు నందివెలుగు బ్రిడ్జి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకని ఆగిపోయిందనే అంశాలపై కూడా అధికారుల దగ్గర ఆరా తీసుకుని అసలు నందివెలుగు బ్రిడ్జికి కావాల్సినటువంటి వ్యయాన్ని కూడా ఒక అంచనా వేయాలంటూ కూడా ఇటు అధికారులకు తెలిపారు. అయితే 30 కోట్లు నందివెలుగు బ్రిడ్జి కంప్లీట్ అవ్వాలంటే 30 కోట్లు అవుతుందని చెప్పేసి ఇటు అధికారులు అయితే తెలిపారు. దీనికి మొత్తంగా ఇటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ప్రత్యేక దృష్టి సారించి ఇటు అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ 30 కోట్ల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే 30 కోట్లు నిధులు మంజూరైనటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులైతే ముమ్మరంగా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే కేవలం 1 సంవత్సరంలోనే ఇది కంప్లీట్ చేసే ఆ విధంగా రూపకల్పన చేయాలి. కాంట్రాక్టర్లు కూడా త్వరితగతిన ఈ యొక్క నందివెలుగు బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొచ్చి ఏదైతే 1 టౌన్లో ఉన్నటువంటి ప్రజలకు దీన్ని అంకితం చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే అధికారులకు ఆదేశించారు. ఏదైనప్పటికీ ఇటు గుంటూరు నగరంలో ఉన్నటువంటి 1 టౌన్ బ్రిడ్జి 1 టౌన్లో ఉన్నటువంటి ప్రజలు నందివెలుగు వెళ్ళాలన్నా కానీ నందివెలుగు నుంచి గుంటూరు టౌన్లోకి రావాలన్నా కానీ ఇది ప్రధాన రహదారి. ఇక్కడ గేటు పడితే మాత్రం గంటలుగా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ బ్రిడ్జి కనుక పూర్తిగా అయితే మాత్రం త్వరగా ఇటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తదు. ఇటు 1 టౌన్లో నుంచి వెళ్లాల్సినటువంటి భారీ వాహనాలు కావచ్చు, స్థానికులు కావచ్చు, నందివెలుగు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఇది పూర్తి చేసి కేవలం సంవత్సరం టైమే ఇచ్చారు. సంవత్సరం లోపు దీన్ని పూర్తి చేసి 1 టౌన్ ప్రజలకు దీన్ని అందుబాటులోకి తేనున్నారు.